పార్వతీవతయే హర 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 మహాదేవ హర శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సత్యోజాతం వరదధ్యాలు సత్యోజాతాయ వై నమో నమః భవే 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 నాతి భవే భవస్వాన్ భగవద్దవాయ నమః వామదేవాయ నమో దేవతమాధోర్గం పావనం శుభం శుభం కాళముఖ్యహరం ప్రౌధాదినివాస్మస్తీధరీధర్మభోగపావనం శుభం శుభం శ్రీరేణ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదోదక పావనం శుభం శుభం ఓం మర్యాదాప్యామంతరాయ జగత్ప్రమోదనార్థం భవతే सर्वस्याप्ते सर्वदिष्टमानि कृतमो भवते सतमुखं देवते समाजो मरुदयेन मरुदयन्ति मरुदयेन मरुदयन्ते समाजो यतमानं नवतिर्वाय पुरुष आयुरारोग्य समानं नवतिर्वाय पुरुष येन्द्रिय आयुष्येवे विश्वयादिवेन समेता श्रीसुब्रह्मण्येश्वर ओम नमस्काराय पुण्यादि रामवारां रामचन्द्रायुधरावाच्यरस्तो ओम पुण्यादि रामवारां Om
అమృతాయ నమః శివాయ నమః శివాయ నమః దేవతే నమః సత్యే నమః అమరాయ నమః పుష్పే నమః పుష్పే నమః వాసనాయ నమః సత్యే నమః సుఖమాయ ఇప్పుడు దండేయండి. ఒంగోలు నగరవాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే హిందువులకి ఎంతో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున సో ఈ గోపాల్ నగర వాసులు మరియు ఉండే అందరూ పెద్దలు కూడా నన్ను పిలిచి ఈ గోపూజ నా చేతుల మీదుగా జరిపించాలని కోరుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే రోజున ఇక్కడ గోపూజని నేను పాల్గొనడం జరిగింది. అందరికీ తెలుసు ప్రకృతి ప్రసాదించిన మనకి కామధేను అంటే గోవు అని. సో గోవు లేకుండా ఆ గోవు సంతతి లేకుండా మానవాళి మనుగడే అనేది లేదనే విషయం అది దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి మీద ఆధారపడి మనం ప్రజలందరం మనం బతికాము. వాస్తవంగా మనం ఈరోజు గోవుని పూజించుకోవటం అనేది మనం పూజించుకున్నట్టు, అది డైరెక్ట్గా భగవంతుని పూజించినట్టు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ పూజ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసిన దొరగారికి మన మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున గోపాల్ నగర్లో ఉండే ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నేను రామారావు గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందుకు కొనసాగించి ఈ గోపూజ అనేది ఒక మనందరం కూడా చేసుకోవటం అనేది, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయటం అనేది మనందరి అదృష్టం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఇలాగే కొనసాగించాలని పెద్దలందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్థానిక గోపాల్ నగర్లో మన తుమ్మకూరి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిఎస్పి గారు నాగరాజు గారు రావటం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి మన హిందూ సాంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గోవు లక్షణాలు కానీ గోవు యొక్క సాత్విక గుణంతో కూడా జీవించాలని, అలాగే గోవుని పూజిస్తే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించినట్టుగా భావించి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హనుమంతరావు గారికి, అలాగే గోపాల్ నగర్ పెద్దలకి, యాదవ సంఘ నాయకులు కోటి గారికి, సాదం పుష్పలత గారికి, అలాగే కార్పొరేటర్ గండు మధులత గారికి, అలాగే పెద్దలకి అందరికి కూడా
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి స్థానిక గోపాల్ నగర్ పెద్దలకి అలాగే రాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పూజ్యులు మన ఒంగోలు డిఎస్పి నాగరాజు అన్నయ్య గారికి మన గోపాల్ నగరు యాదవ సోదరులు సోదరిమణులందరూ కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ముక్కోటి సందర్భంగా అన్నయ్య వచ్చి మనకి ఇక్కడ గోపూజ చేసినందుకు ఆయన గౌరవంగా మనకు ఇక్కడికి వచ్చినందుకు మన యాదవ సోదరులు సోదరిమణులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నారు. మన దొరగారు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మన యాదవ సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళందరినీ కలుపుకొని పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నో పూజలు చేయాలని మళ్ళీ కూడా చేస్తూ ఉండాలని అన్నయ్యని పిలుస్తూ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా యాదవ పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. సోదరులారా, ఈ గోపూజ కార్యక్రమం 8 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ 8 సంవత్సరాల్లో సారు డిఎస్పి గారు నాగరాజు గారు పోయిన సంవత్సరం పోయి పిలవంగల పాపం వర్షం అయినా కానీ వచ్చారు. చాలా సంతోషపడ్డాము. ఇవాళ కూడా ఆయన్నే పిలిచాము. ఆయన సంతోషంగా వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పూజ కార్యక్రమం ఈ గోపాలనగరంలో ఇలా చేస్తూ నేను ఇలాగ డెవలప్ అయ్యి ఇవాళ 10 రూపాయలు సంపాదించుకొని ఇవాళ ఉన్నానంటే ఆ గోవులు పుణ్యమేను. నా దగ్గర ఒకప్పుడు ఏమీ లేదు. ఈ ఆవులు పూజ చేయడం వల్ల నేను ఇలా ఉన్నానని ఈ పూజ కార్యక్రమాన్ని 10 సంవత్సరం ఇక్కడ చేస్తున్నాను.